తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య గారు ప్రొడ్యూసర్గా, పార్థసారథి గారి డైరెక్షన్లో, గౌతమ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, నందన్ కృష్ణ గారి సినిమాటోగ్రఫీలో సందిగ్ధం ఈజ్ ఆల్ సెట్ టు హిట్ ద థియేటర్స్. అందరికీ నమస్కారం. తీర్థ క్రియేషన్స్ మీద సందిగ్ధం ఈ చిత్రం టీజర్ లాంచ్. ఇది పోస్టర్ లాంచ్ కూడా నా ఫ్రెండ్ రాజ్ కందుకూరి, మా గురువుగారు అబ్బాయి. తనకి నేను ఫస్ట్ మెంటార్గా ఉన్నాను. సో తను చేసిందే నేను నెక్స్ట్ స్టేజ్ చేయటం అనేది ఇది అదృష్టంగా భావిస్తూ ఈ సినిమా గురించి చూస్తే పార్థు గారితో లాంగ్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేసాం. సో అప్పటి నుంచి అసోసియేషన్ ఉందన్నమాట. ఈ మూవీ చేయడానికి 2 రీజన్స్: ఆయనతో ఉన్న బాండింగ్, అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మిస్సెస్ గారు ఈ ప్రాజెక్టు పిక్నిక్ లాగా చేసామని నేను చెప్పలేను, కానీ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా అంటే పెయిన్ వాళ్ళు భరించి ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం చాలా కష్టపడ్డారు. అది మెయిన్ రీజన్ ఈ సినిమాకి నేను వచ్చి చేయడానికి. ఒక 1-2 months బేబీని చేతిలో పట్టుకొని వాళ్ళు ఫారెస్ట్లో ఎంత ఇబ్బంది పడ్డారో మేము లైవ్లో చూసాము. సో దానికోసమైనా సరే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ ఇద్దరికి మీకు సినిమా మీద ఉన్న పిచ్చి మీరు ఇంకో సినిమా చేయాలంటే ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చి ఇలాగే చాలామంది ఆర్టిస్టులు బయటికి రావడానికి దీని సక్సెస్ హెల్ప్ అవ్వాలి. అండ్ నాతో పాటు చేసిన 2 లీడ్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఫ్రెండ్స్ లాగా కలిసాం. అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ సినిమా నాకు వచ్చేదే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు పార్థసారథి, ఎందుకంటే స్టోరీ చెప్పి ఈ స్టోరీ చెప్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యింది స్టోరీ మీద. షూటింగ్ స్టార్ట్ అయ్యడం నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఎక్కడన్నా కానీ కాంప్రమైజ్ కాకుండా సినిమా స్టార్ట్ చేశారు. ఇంకా మా మేడం గారు యాక్చువల్లీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కొంచెం స్టేజ్ ఫేవర్ ఉంది నాకు వచ్చినందుకు చాలా 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 డైరెక్ట్గా చాలా రుణపడి ఉంటారు. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా చేసి ఇక్కడోరు తీసుకొచ్చారు. నన్ను నమ్మి ఈ సినిమా మీద డబ్బులు పెట్టారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చూసిన వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్ మేడం అయితే డే అండ్ నైట్ మేము ఎంతలా కష్టపడుతున్నాం, మాతో పాటు చిన్న బేబీని పట్టుకుంటే అడవిల్లోనే మాతో పాటు తిరిగారు. సో ఆ డేర్కి మెచ్చుకోవచ్చు మేడంకి. ఇంకా సార్ అశోక్ సార్ మాకు చిన్న పెద్ద తేడా లేకుండా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా సినిమా పెద్దలు అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మేము ఇండస్ట్రీకి వచ్చాం సార్. మీరు మాలాంటి కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారు, ప్రీలీజ్ ఈవెంట్ అయితేనేమి, ఆడియో ఫంక్షన్స్ అయితేనేమి, ప్రారంభోత్సవాలు అయితేనేమి, ఏమి చెప్పినా మీరు కాదనుకుంటూ వస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక మా బావ పార్థసారథి గారి గురించి చెప్పాలంటే మా చెల్లెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్సు, కొత్త యాక్టర్సు, కొత్త రైటర్సు, కొత్త డైరెక్టర్సు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్సు ఎట్లయితే రావాలని మేము కోరుకుంటున్నామో అదేవిధంగా మా బావకి మా చెల్లి ప్రొడ్యూసర్గా వచ్చి ఒక డైరెక్టర్ అవ్వాలంటే నిర్మాతలు ఆచితూచి అడిగేస్తున్నారు, ఎంత మంచి కథ రాసుకొని పోయినా కూడా. అలాంటి సందర్భంలో ఒక భర్త డైరెక్టర్ అవుతున్నారంటే ఒక భార్యగా నిర్మాతగా ముందుకొచ్చినందుకు మా చెల్లి నీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎందుకంటే నీ కష్టం అది ఫలితంగా నీకు సినిమా మంచి పేరు తెస్తుందమ్మా. నువ్వు ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని, మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీకే, కాబట్టి అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరు చొప్పున. లేట్ అయితే ఏమన్నా మీకు ఆలస్యం అయితే క్షమించండి. తర్వాత మా సినిమా విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఆర్టిస్ట్ కూడా టైమింగ్స్ కానీ ఇక కొన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరు నా టీంలో ఒక పలానా వ్యక్తి అని లేదు, టీం మొత్తం కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు ఇలాంటి కథ. ఒక ట్విస్ట్ అయ్యేలోపే ఇంకో ట్విస్ట్ ఎదురవుతూ ఉంటుంది.
మంచి ట్విస్టులతో కథ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్ ఎవరిని కూడా సినిమా ఆకట్టుకుంటుంది పక్కకు వెళ్ళిపోకుండా. కనీసం బ్రేక్ తీసుకోవాలన్నా కానీ తీసుకోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా కథ కూడా. ఇక మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ప్రతి మగాడి వెనక విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండి. అది నిజమో కాదో నాకైతే ఇంతకుముందు వరకు తెలీదు, కానీ ఖచ్చితంగా నా విషయంలో అది నిజమైందండి. నా వైఫ్ సంధ్య దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి నేను ఒక డైరెక్టర్ వాళ్ళు. ఆగట్లేదు సార్, సారీ. నవీన్ గారు కూడా చూశారు, ఒక సినిమాకైతే నవీన్ గారు కొట్టుకెళ్ళిపోతారేమో సెలయేరులో అన్నంత ప్రమాదాలు కూడా ఎదురైనాయి. అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని కూడా మేము చాలా షూటింగ్స్ చేసాం, ఒక 2-3 సినిమాలు. బట్ ఏది కూడా చివరి వరకు రాలేదు. అది మరి దేవుని ప్రాప్తం అంటారు. నా జీవితంలోకి సంధ్య వచ్చిన తర్వాత ఇది కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే. నా పాప ఆరోగ్యం బాగోలేదు, తీర్థ నా పాప పేరు. ఆరోగ్యం బాగోకపోయినా తనను చూసుకోలేక, ఇటు నన్ను చూసుకోలేక, బడ్జెట్స్ కూడా సరిపోకపోతే తను ఈ సినిమా గురించి నా వైఫ్కి 0 నాలెడ్జ్ అండి. అసలు సినిమా అంటే ఏంటో తెలీదు తనకి నా జీవితంలోకి వచ్చేంత వరకు. అలాంటిది తను ఇన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ పడ్డావు, ఎంతోమంది దగ్గర చేసావు, నీకు ఒక సక్సెస్ రావాలి. నేను ఎవరికైనా చెప్పిన అంటే నా సొంత వాళ్ళకే పార్థసారథి నేను డైరెక్టర్ అంటే, డైరెక్టరా ఏం సినిమా తీశాడు చెప్పు, ఒక సినిమా చెప్పు అని నా సొంత బంధువులే అన్న రోజులు ఉన్నాయండి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ విని నా భార్య నా భర్తకి ఈ పేరు పోవాలి, పలానా సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి, కానీ పలానా పార్థసారథి నేను డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నా భర్త అని నా భార్య ఇంట్లో వాళ్ళందరినీ కష్టపెట్టి, తను అంతకంటే ఎక్కువ కష్టపడి నాకు ఈరోజు ఇక్కడి నుంచో మీ అందరి ముందు మాట్లాడగలిగే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది అనుకోవాలండి. సో మీ అందరి ముందు నా భార్యకి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇక సినిమా అయితే మీరు అందరూ తప్పకుండా చూసి ఇష్టపడతారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా సినిమా నచ్చుతుంది, మీ అందరికీ కూడా ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. దయచేసి నాలాంటి వాళ్ళు ఇంకా వెనకబడిపోకుండా కొత్త వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని ఆలోచన వాళ్ళకి రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. నాలాంటి కొత్త వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. దయచేసి మీరు అందరూ నాకు ఇప్పటిదాకా చేసిన సపోర్ట్ ఎలా చేశారో అలాగే మా సినిమాకు కూడా అదే సపోర్ట్ పూర్తిగా చివరి వరకు కూడా దక్కుతుందని ఆశిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు స్టేజ్ మీద తను చెప్పిన మాటలు వింటే, ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అవకాశాలు రాక. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. పాత రోజులు వేరు, ఇప్పుడు వేరు. నేను ఫస్ట్ టైం 87లో సినిమా తీసినప్పుడు వెంకటేష్తో రక్తతిలకం 64 lakhs అయింది. ఆ రోజుల్లో అది పెద్ద. ఇప్పుడు అలానే ప్రభాస్తో తీసినప్పుడు ఫస్ట్ మూవీ నాకు అరౌండ్ 4 crores అయింది. ఇవాళ మారిపోయినాయి, ఆ క్రెడెన్షియల్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఇవాళ సినిమా అనేది సక్సెస్ అనేది చాలా కష్టం. సినిమా ప్రమోట్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతిదీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. దాంతో మామూలు వాళ్ళు సినిమా తీసే పరిస్థితి లేదు. ఎంత చిన్న సినిమా తీసినా కూడా ఒక రీజనబుల్ ఆర్టిస్టులో పెట్టుకొని తీస్తే మినిమం 10-15 కోట్లు లేని సినిమా చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇవ్వరు పాత రోజుల్లాగా. ఎందుకంటే థియేటర్స్ కూడా జనాలు రాట్లా. బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత టికెట్ ప్రైజెస్ పెరగటం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్, కామన్ పీపుల్ సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000 రూపీస్ అవుతుంది. వాళ్ళ సేవింగ్స్లో ఎన్ని సినిమాలు చూస్తారు? సో కాబట్టి అట్ ద సేమ్ టైం వీళ్ళకి దొరికిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా, నెంబర్ ఆఫ్ ఛానల్స్, యూట్యూబ్లో మీరు జస్ట్ రిలీజ్ చేసినా లేకపోతే బైట్స్ రిలీజ్ చేసినా కూడా ఒక్కసారి జనంలోకి వెళ్ళిందంటే నచ్చితే వచ్చేస్తున్నారు. అది ఇవాళ ఉన్న అడ్వాంటేజ్. సో నేను ఇందాక ట్రైలర్ చూడకముందల మాట్లాడాను, టీజర్ చూడకముందల. చూసిన తర్వాత చాలా గ్రిప్పీగా తీశారు. ఆయన చూస్తుంటే ఒక సైడ్ అంటే రిజంబ్లెన్స్ డిఫరెంట్గా ఒక పెద్ద హీరో కనపడుతుంది. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఉన్నారు. డెఫినెట్గా మీరు మీడియా ముందుంది, డెఫినెట్గా మీకు కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కూడా అంత కంఫర్టబుల్గా లేవు. అందరూ స్ట్రగుల్తో ఉన్నారు, రకరకాలుగా ఉండేది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రతి సినిమా చేసినా కూడా మొత్తం త్రూ అవుట్ ఇండియా వెళ్ళిపోతుంది, పాన్ ఇండియా అని.
సో ఇవాళ చిన్న చిన్న సినిమాలు వితౌట్ ఎక్స్పెక్టేషన్ ద్వారా వచ్చి మంచి పెద్ద సక్సెస్ అయ్యి నచ్చితే అది 100 కోట్లు కూడా వెళ్తుంది. అసలు ఎలా వెళ్తుందో అంత జనం వస్తున్నారు అనేది లేదు. ఇవాళ నచ్చిందంటే అలా చూస్తున్నారు. ఆ ఎరాలో ఉన్నారు కాబట్టి మీరు అందులో మీ వైఫ్ అంత సపోర్ట్ చేసి, ఎందుకంటే మీరు స్ట్రగుల్ అంతా చెప్పారు ఇప్పుడు మీ మొత్తం టోటల్ స్ట్రగుల్. సో వేస్ట్ చేయలే. మీరు ఏది పెట్టింది కూడా తెర మీద పెట్టుంటారని నేను నమ్ముతున్నా. తెర వెనకాల ఎన్ని తీసేశారు కాబట్టి డెఫినెట్గా దాని మీదే తపన పడి ఉంటారు. ఇంకొక సజెషన్ కూడా ఇస్తాను నేను, మీ ట్రైలర్స్ మీద చూడలేదు కాబట్టి మీరు ఏదైనా సరే ఫైనల్ వెళ్ళేటప్పుడు చూసుకొని 1-2 సార్లు చూసుకొని ఎగ్జాక్ట్లీ ఆ చిన్న అంటే ఒక పెద్ద మ్యాటర్ని ఒక 30 సెకండ్స్లో 25-40 సెకండ్స్లో చూస్తే జనం అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్గా చూస్తే నచ్చిందంటే డెఫినెట్గా వచ్చేస్తారు. మీకు అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు అది కూడా పర్ఫెక్ట్ చేసుకొని ముందర రిలీజ్ చేయండి ఆ టీజర్స్ అయ్యి పబ్లిక్ సోషల్ దీంట్లో. డెఫినెట్గా మీకు మంచి, నాకు తెలిసినంతవరకు బాగా వస్తుంది. సాంగ్స్ నేను వినలేదు ఎలా ఉందనేది, బట్ డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. త్రిత క్రియేషన్స్ బ్యానర్లో సంగీత మూవీలో నేను లీడ్గా చేశాను. సో ఐ వాంట్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పార్థి సార్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. And thanks to media to came here, and once again thanks to all the team members. పార్థు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన మూవీ చేయాలని ఎంతో కష్టపడ్డాడు. ప్రొడ్యూసర్ని వెతుక్కుంటూ అయ్యేసరికి మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చింది. కానీ ఎలా అయినా పట్టుదలతో వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేసి ఆయన ఇంటూ నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయనకి సపోర్ట్గా సంధ్య ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది మూవీ. రీచ్ అవుద్దని నమ్ముతున్నా. సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సార్.